जहाँ नृत्य किया जाता है उस स्थान को चावड़ी कहते हैं और నృత్యం చేసే స్థలాన్ని ఏమంటారంటే चावड़ी। बहुत अच्छा, चावड़ी कहते हैं। वे तुड़ुमु नामक वाद्य यंत्र का उपयोग करते हैं। ఇంకేం చేస్తారు తెలుసా? మరి దీనికి నృత్యం చేసే ప్లేస్ ఏమో చావడి. మరి ఈ నృత్యానికి సహకరించే వాయిద్యం ఏంటో తెలుసా? తుడుము. తుడుము అనే వాద్య యంత్రాన్ని వాడతారనమాట. తుడుము అంటే ఏంటో మీకు తెలియదు కదా. ఇది అర్ధగోళాకారంలో ఉండే మట్టితో తయారు చేయబడింది అనమాట. ఈ పైన మేక చర్మాన్ని బిగించి కడతారు. మరి అర్ధగోళం పైభాగంలో ఉన్న పైన తోలు పట్టీలు చర్మాన్ని బిగించి ఉంచుతాయి. తాళ్ళ చుట్టూ పైన ఈ వాయిద్యాన్ని ఉంచి తోలు పట్టాలతో వాయిస్తారు. ముఖ్యంగా ధింసా నృత్యాల్లో దీన్ని ఉపయోగిస్తారు. సామంత జాతి వారు, గోండులు ఈ వాయిద్యాన్ని ఎక్కువగా వాడతారనమాట. इस नृत्य में एक मुख्य नर्तक रहता है, ఒక మెయిన్ డాన్సర్ ఉంటారు ఈ నృత్యంలో. మెయిన్ డాన్సర్ ఒకతను ఉంటారు. మరి ఇसे नाटकारी कहते हैं. क्या कहते हैं इसको? नाटकारी अंटारा मेन डांसर नी. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. చూసారా? మరి ఒక చేతిలో మోర్కి పంఖ అంటే నెమలి పింఛం పెట్టుకొని మరి దూసరే హాత్ మే బాన్సరీ లేకర్ నాచుతా హై. నెమలికి ఒక చేతిలో, రెండో చేతిలోనేమో బాన్సరీ అంటే ఏంటో తెలుసా? పిల్లన గ్రోవి. ఏంటి? ఫ్లూట్ అనమాట. అది అంటే ఇక్కడ ఒక చేతిలో ఫ్లూట్, ఒక చేతిలో మరి నెమలిక పట్టుకుని ఆడుతున్నారంటే అది ఎవరికి గుర్తారా చెప్పండి? కృష్ణ కన్నయ్య కచ్చిన్న. మరి ఆ కృష్ణుడి గుర్తు అంటే మరి ఆయన గుర్తుతో ఈ నృత్యం చేస్తారనమాట. ఓకేనా? यह नृत्य गोलाकार में मनोहर की तरह बनकर नचते हैं. చూడండి ఇక్కడ బొమ్మలో ఏముంది? రౌండ్గా నుంచున్నారు కదా వీళ్ళు, అలా గోళాకారంలో నుంచుని డ్యాన్స్ చేస్తారట. బల్కి సభీ లోగ్ నాటకారి కే అనుసార్ నాచతే हैं. ఇంకా ఏంటి? ఆ నృత్యం చేసే వాళ్ళందరూ కూడా ఈ డాన్సింగ్ లీడర్ చెప్పాం కదా, ఆ నాటకారి తనని అనుసరించి డాన్స్ చేస్తూ ఉంటారు. చెప్పండి, దల్ కే సభీ లోగ్ కిస్కే అనుసార్ నాచతే हैं? నాటకారి కే అనుసార్ నాచతే हैं. మరి డ్యాన్స్ చేసేటప్పుడు ఎలాంటి బట్టలు ధరిస్తారో తెలుసా? మరి డ్యాన్స్లో పాల్గొనే గిరిజన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సాంప్రదాయకమైన ఆభరణాలని పసుపు, ఎరుపు, ఆకుపచ్చ లాంటి మరి స్పెషల్ కలర్స్ అనమాట, అంటే బాగా బ్రైట్గా ఉండే కలర్స్ అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు వీళ్ళు. మరి లేడీస్ ఏం చేస్తారు తెలుసా? చీరల్ని మోకాళ్ళ కింద వరకు మాత్రమే వేసుకుంటారు. ఈ డ్యాన్స్లో ప్రధాన నాయకులు నెమలికల్ని చేతుల్లో ధరిస్తారట. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ మనాతే హై. చూడండి, వీళ్ళ పండుగల పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. చూసారా? కొర్ర కొట్టాట, ఇంకా ఇటుకల పండుగ, ఇంకా మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్, ये इनके त्योहार है. बोलिए इनके त्योहार क्या क्या है? ఇప్పుడు వీళ్ళ పండుగల గురించి ఒక విషయం చెప్పుకుందాం. పండుగలు, జాతరల్లోనూ, పెళ్ళిళ్ళ లాంటి శుభకార్యాల్లో, సంప్రదాయ వేడుకల్లో ఆడ, మగ, చిన్న, పెద్ద తేడాలు లేకుండా ఈ గిరిజనులందరూ సామూహికంగా ఈ ధింసా నృత్యంలో పాల్గొంటారు. చైత్ర మాసంలో పెద్ద దేవర పండుగ, ఆగస్టులో బాలదేవర పండుగ, నవంబర్లో దీపావళి పండుగ, జనవరి నెలలో సంక్రాంతిలో పంటల పండుగ, ఆ తర్వాత నందిదేవుని పండుగ, మధ్య మధ్యలో వచ్చే పెళ్లి పండుగలు, సంప్రదాయ వేడుకలు, ఇలా ఏడాదంతా గిరిజనులకు పండగలే. పండగ అంటే నృత్యాలే, నృత్యం అంటే ధింసానే. ధింసా నృత్యం చేసేవారికి వయసుతో పట్టింపు లేదు. గిరిజన బాలబాలికలు, యువతి యువకులు
స్త్రీలు పురుషులు కలిసిమెలిసి సామూహికంగా ఈ ధింస ఆడతారు. ఈ ఆట వారి జీవన లాలస. ఇలానే నర్తించాలనే నియమం ఏమీ ఉండదు. సామూహికంగా జట్టుగట్టడం అనేది ఆనవాయితీ. పండగ సందర్భం ఈ జట్లని నిర్ణయిస్తాయన్నమాట.